అమ్మ నమస్తే అమ్మ, ఏం పేరు మీ పేరు? నా పేరు సుజాత అండి. సుజాత. ఆ, ఇక్కడ ముషిరాబాద్. ముషిరాబాద్ డివిజన్ అండి మాది. ఓకే మేడం, తెలంగాణలో అంటే తెలంగాణ కాదు మొత్తం ఓవరాల్గా ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఒక మహిళగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకుంటే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పోటీ పడుతున్నాయి. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ స్థానిక ఎంపీగా ఉన్నారు. సో ఎలా ఉంది ఆయన పనితీరు, ఎలా ఉంది ఓవరాల్గా? ఈసారి ఎవరు గెలిచే అవకాశం? ఏమండి, ఎవరు గెలిచే అవకాశం అంటే బీజేపీ గెలిస్తేనే మహిళలకి మంచి అవకాశాలు, కానీ మహిళలకు ఒక గుర్తింపు అనేది ఉంటుందండి. మన కిషన్ రెడ్డి గారు అయితే మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు, మళ్ళీ ఎంపీగా గెలిచారు. ఎంపీగా కూడా చాలా పనులు చేస్తున్నారు. ఆయన ఎట్లా అంటే ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఒక మహిళ కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరు వెళ్ళినా కానీ ఆయన మంచిగా రెస్పాండ్ అవుతున్నాడు. మనకు అలాంటి నేత కావాలి, మనకి రెస్పాండ్ అయ్యే వాళ్ళు కావాలి. అమ్మ ఎక్కడున్నా కానీ ఒక్కసారి చూసారంటే కిషన్ రెడ్డి గారు ఒక్కసారి చూసిరంటే అమ్మ మీరు పలానా అని మనల్ని గుర్తుపెట్టుకునే మనిషి ఆయన. అలాంటి వాడే మళ్ళీ కూడా ఎంపీ కావాలని మేము అందరం కోరుకుంటున్నామండి. మా మహిళల తరపున కూడా మేము అందరం కూడా బీజేపీ రావాలని మేము కోరుకుంటున్నాము. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ మొన్న అధికారంలోకి వచ్చింది. సోనియా గాంధీ గారు కూడా ఒక మహిళే. సో మరి ఏంటి ఈసారి కాంగ్రెస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి 17 సీట్లకు మేము 10 సీట్లు కానీ 12 సీట్లు కానీ గెలుస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకవైపు టీఆర్ఎస్ చెప్తా ఉంది, ఒకవైపు బీజేపీ చెప్తా ఉంది. గెలిచినా గెలవకపోయినా అలా చెప్తాము, ఎవరికైనా హోప్స్ ఉంటాయి. కాకపోతే గెలిచేది మాత్రం బీజేపీ. పక్కా బీజేపీ గెలుస్తుంది. పక్కా నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి అవుతారు. మన సికింద్రాబాద్ డివిజన్కి మన కిషన్ రెడ్డి గారే ఎంపీ అవుతారు. వ్యక్తిగతంగా చాలా మంచివారండి. వాళ్ళ వైఫ్ కూడా చాలా మంచి ఆవిడ. మనం వెళ్ళి కూడా అడగొచ్చండి. వేరే వాళ్ళ దగ్గర కంటే మేము నిజంగా వెళ్ళలేము, మనం ఎవరం కూడా వెళ్ళలేము. వాళ్ళు ఏ పార్టీ అయినా అవనివ్వండి, పార్టీతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం పెట్టుకుంటారు వాళ్ళు. ఇట్లా మామూలుగా మీరు ఆ పార్టీ కదమ్మా మీకేం చెయ్యము అనే తత్వం కాదు వాళ్ళది. ఎట్లా అంటే మంచిగా రిసీవ్ చేసుకుంటారు, వెళ్ళగానే మాట్లాడతారు. కావ్య మేడం కూడా చాలా మంచిదండి. ఎంతో మంది మహిళలకు కలిసామండి, చెప్పుకున్నాము, తీరుస్తున్నారు కూడా కొన్ని. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి ఎంపీ అయిన తర్వాత చాలా సమస్యలకు పరిష్కారం దొరికింది సార్. మనం సొంతంగా మన ఇంటి మనిషిని వెళ్ళి కలిసినట్టుగా మేము ఆఫీస్కి వెళ్ళి కలుస్తున్నాం. ఇక్కడ దగ్గర మోరీ సమస్యలు కానీ, ఇట్లా ఆడపిల్లలకి ఏమన్నా సమస్య వచ్చినా కానీ కుట్టు మిషన్లు నేర్పించడం కానీ కుట్టు నేర్పిస్తున్నారు, అల్లికలు నేర్పిస్తున్నారు. ఇట్లా కొన్ని సమస్యల ద్వారా చేపిస్తున్నారు వాళ్ళు. మేడం కూడా కిషన్ రెడ్డి గారి వైపు కూడా చేపిస్తుంది. బతుకమ్మ ప్రోగ్రామ్స్ కానివ్వండి, చాలా ప్రోగ్రామ్స్ చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. చాలా బాగుందండి. పక్కా బీజేపీ అండి, పక్కా గెలిచేది ఆయనే. కిషన్ రెడ్డి గారే గెలుస్తారు. ఉండదండి. అదేదో ఎమ్మెల్యేగా ఏదో వాళ్ళకి గాలి అలా వీచి ఆ గాలిలో వచ్చారు, కానీ ఇప్పుడు మాత్రం ఈ గాలికి పెద్ద గాలి దుమ్ము వచ్చి దుమారానికి లేచిపోతారు అందరూ. అంతే పక్కా అది. ఎంపీగా కిషన్ రెడ్డి గారు గెలుస్తారంటున్నారు. మరి కేంద్రంలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? పక్కా 400 వస్తాయండి. 400 వస్తాయి. 400 పక్కా అది. ఖచ్చితంగా 400 వస్తాయండి. మాట్లాడే సమస్య లేదు దానికి. ఎందుకంటే మోదీ గారు ఎంత మంచి పనులు చేస్తున్నారండి. మనకు బియ్యం ఇస్తున్నారు. బియ్యం ఇప్పుడు 5 సంవత్సరాల వరకు కూడా మళ్ళీ ఫ్రీనే మనకి. ఆడపిల్లలకి చేస్తున్నారు. పొదుపు గ్రూప్స్కి ఆయన ఇచ్చినా కానీ వీళ్ళు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆయన లోన్లు తీసుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీ వాళ్ళు ఇవ్వట్లేదు, మనకి కేంద్రం ఇస్తుంది అన్ని, కానీ ఇవ్వట్లేదు. ఎన్ని ఫెసిలిటీ చేస్తున్నారండి. ఆడపిల్లలకైతే ఎంత గౌరవం ఇస్తున్నారు, ఆడవాళ్ళకి ఎంత బాగుందండి. అదండి, వీళ్ళే రావాలి, బీజేపీయే రావాలి, పక్కా బీజేపీ. రామ మందిరం ఎంత పెద్ద సమస్య సార్ అది. అది పార్టీలతో సంబంధం లేదండి. ఎంతమంది ప్రతి ఒక్కరు కూడా రామ మందిరం గురించి తలుసుకొని ఆయన్నే శ్రీరాముల్లాగా కొలుసుకునే స్థాయికి వచ్చింది ఇప్పుడు. పక్కా అండి. జై బీజేపీ.